నమస్కారం డాక్టర్ మణిగూరు రాజశేఖర్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? సార్ చాలా మంది ఒక మాట అంటారు సార్, ఒక వీడియోలో చూసానండి, డైలాగ్ ఒకటి ఏంటి అంటే, మనం డబ్బు సంపాదిస్తే ఆటోమేటిక్ గా డబ్బులు సంపాదిస్తుంది, మనం దర్జాగా కూర్చోవచ్చు అనేది విన్నాను సార్. కరెక్ట్. నిజంగా అదే అవుతుందా సార్? పాసిబుల్? ఇక్కడ ఏమవుతుందంటే అండి, ఇక్కడ విషయం చాలా మాటలు ఇవే కాదు, చాలా స్టేట్మెంట్స్ మీరు చెప్తున్నటువంటి చాలా స్టేట్మెంట్స్ దే ఆర్ ట్రూ ప్రొవైడెడ్ యూ షుడ్ నో హౌ టు మేక్ ఇట్ ట్రూ. ఓకే, అంటే అది నిజమే, కానీ అది ఎలా ఆపరేట్ చేయాలనేది తెలిస్తేనే నిజం. తెలియకపోతే దాంట్లో నిజం లేదు, దాంట్లో కూడా వాస్తవికత ఉంటుంది. అంటే ఎట్లా ఉంటుందంటే, మీరు అన్నట్టుగా ఒకసారి ఒక స్థాయిలో మనం డబ్బులు సంపాదించిన తర్వాత డబ్బుని సంపాదిస్తుంది. ఇది యాజ్ పర్ ది స్టేట్మెంట్ ఇట్ ఈస్ కరెక్ట్. ఓకే, ఒక స్టేట్మెంట్ వరకు ఇది కరెక్ట్, అంటే డబ్బుని సంపాదిస్తుంది, స్టేట్మెంట్ వరకు కరెక్ట్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఉన్నాడు అనుకుందాం, ఎగ్జాంపుల్. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి తను డబ్బు కోసం కష్టపడి సంపాదిస్తుంటాడు, కష్టపడి డబ్బు సంపాదిస్తుంటాడు, డబ్బు వస్తుంది. డబ్బు వచ్చిన తర్వాత ఆ డబ్బుని సంపాదించాలి, డబ్బుని సంపాదించాలి, లేదా డబ్బు సంపాదించేలా మనం ఆపరేట్ చేయగలగాలి, ఆ మనీని మేనేజ్ చేయగలగాలి. కానీ పూర్డ్ మిడిల్ క్లాస్ వాళ్ళల్లో వచ్చేటటువంటి ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళకి డబ్బు కోసం కష్టపడి సంపాదించడం మాత్రమే నేర్చుకుని ఉంటారు. కానీ డబ్బుని సంపాదించడం అనే డబ్బుని ఎలా మేనేజ్ చేస్తే మరింత డబ్బుని సంపాదిస్తుంది, ఆ విధంగా ఇన్వెస్ట్ చేయటం, ఆ విధంగా దాన్ని మేనేజ్ చేయటం, ఆ విధంగా దాన్ని మనం కరెక్ట్గా ఆ ట్రాక్లో యూటిలైజ్ చేయటం అనే విషయంలో వీళ్ళకి అవగాహన కానీ, ఆ చాకచక్యం కానీ, ఆ నేర్పరితనం కానీ, ఆ టాలెంట్ కానీ, స్కిల్ కానీ లేకపోవడం వల్ల అది జరగదు. ఏమనుకుంటారంటే, డబ్బు సంపాదించాం కదా, ఇప్పుడు ఈ డబ్బు సంపాదిస్తుంది, మ్యాజిక్ కాదు ఇది. మనీ విషయంలో మ్యాజిక్ జరుగుతాయి. మనీ విషయంలో మనీ మేకింగ్ ఈజ్ అ ప్రాసెస్. చాలాసార్లు నేను చెప్పేది అంటే, మనీ మేకింగ్ ఈజ్ అ ప్రాసెస్, ఇట్స్ నాట్ అ మ్యాజిక్. వైల్ డూయింగ్ ప్రాసెస్ మ్యాజిక్ కెన్ హ్యాపెన్. అంటే ఈ ప్రాసెస్లో ఉండగా మ్యాజిక్ జరుగుతుంది, కానీ మ్యాజిక్ జరిగి ప్రాసెస్ ఏర్పడదు. ప్రాసెస్లో వెళ్ళాలి. మనీ మేకింగ్ అనే ప్రాసెస్లో వెళ్తున్నప్పుడు మధ్యలో మ్యాజిక్ జరగచ్చు, కానీ మ్యాజిక్ జరిగి ప్రాసెస్ ఏర్పడదు. ఈ కన్ఫ్యూజన్ అనేది చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళకి, పూర్ క్లాస్ వాళ్ళకి అర్థం కాదు. సో డబ్బును సంపాదిస్తుంది అనేది కరెక్ట్. ఎందుకంటే ఇవాళ రోజున మనకి చూస్తున్నటువంటి ఏ సంపన్నులను తీసుకున్నా వాళ్ళందరూ కూడా డబ్బు ద్వారా డబ్బును సంపాదించేవాళ్ళు, కానీ వాళ్ళు డబ్బును సంపాదించేవాళ్ళు కాదు. సో వాళ్ళు ఒక స్టేజ్ దాకా డబ్బును సంపాదించినప్పటికీ ఆ తర్వాత ఆ డబ్బు చేత డబ్బుని ఎలా సంపాదించాలనే నైపుణ్యం కూడా వాళ్ళు ప్యారలల్గా డెవలప్ చేసుకుంటూ వస్తారు. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వీళ్ళు రిలాక్స్ అవుతారు, డబ్బు సంపాదిస్తూ ఉంటుంది. సో అలా చేస్తున్నప్పుడే ఆ మనీ అనేది ఎక్స్పోనెన్షియల్గా గ్రోత్ అవుతుంది. అంటే లీనియర్ గ్రోత్ కాకుండా లాటరల్ గ్రోత్ అవుతుంది. అంటే అన్ని దిక్కులకి స్ప్రెడ్ అవుతుంది. మనం ఒక్కళ్ళమే చేస్తున్నా అది మన ఒక్కళ్ళమే సంపాదిస్తూ ఉంటాం. ఎంత సంపాదించినా ఒకే లైన్లో సంపాదిస్తాం. అలాగే అక్కడ మనీని మనం కనుక సంపాదించేలా పెట్టగలిగితే అది ఎక్స్పోనెన్షియల్గా అన్ని డైరెక్షన్స్ నుంచి డబ్బుని సంపాదించడం అనేది చేస్తుంది. కానీ అలా చెయ్యగలగడం అనేది డబ్బు సంపాదించడం అనే టాలెంట్కి, డబ్బుతో డబ్బుని సంపాదించడం అనే టాలెంట్కి ఎంటైర్లీ డిఫరెంట్. అది టోటల్గా డిఫరెంట్ టాలెంట్, ఇది టోటల్గా డిఫరెంట్ టాలెంట్. కాబట్టే అదేదో సినిమాలు అంటాడు, చదువు రాని వాళ్ళందరూ బడి పెట్టారు, చదువుకున్న వాళ్ళందరూ టీచర్లు అయ్యారని. ఎవరు అంటే చదువుకున్న వాళ్ళందరూ టీచర్లు ఎందుకు అయ్యారంటే వాళ్ళకి కష్టపడి డబ్బు సంపాదించడం తెలుసు. చదువుకున్న వాళ్ళకి డబ్బుతోటి డబ్బులు సంపాదించడం తెలిసిన వాడు స్కూల్ పెట్టాడు అన్నమాట. స్కూల్ మానేవని కాదు. సో డబ్బుతో డబ్బులు సంపాదించడం తెలిసిన వాడు స్కూల్ పెట్టాడు. ఆ తెలియజేయటం లేక తను మాత్రమే డబ్బు సంపాదించగలిగిన వాడు టీచర్ అయ్యాడు, ఆ స్కూల్లో పనిచేస్తాడు. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇన్ ద స్కూల్ ఏరియా, ఎవ్రీ ఏరియా ఇట్ అప్లైస్. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను సజెషన్ ఇచ్చేది కానీ ఎవరికైనా గైడెన్స్ ఇచ్చేది కానీ ఏంటంటే, ఒక స్టేజ్ దాకా మీరు డబ్బు కోసం పనిచేయాలి, చేయండి, నో డౌట్. కానీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత డబ్బు చేత డబ్బుని పని చేయించగలగడం అనే టాలెంట్ని కూడా మీరు ప్యారలల్గా డెవలప్ చేసుకుంటూ రాకపోతే, ఇమాజిన్ ద లైఫ్. ఒక స్టేజీ లేదా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక మనిషి జీవితంలో ఆరోగ్యరీత్యా కావచ్చు, వయసు రీత్యా కావచ్చు,
పరిస్థితులు రీత్యా కావచ్చు, ఏదో ఒక స్టేజ్లో డెఫినెట్గా మనిషికి తన సంపాదన సామర్థ్యం అనే దానికి ఫుల్ స్టాప్ పడుతుంది. ఖచ్చితంగా ఫుల్ స్టాప్ అనేది, సంపాదన అనేది ఫుల్ స్టాప్ పడుతుంది, తను సంపాదించడం అనేది. కానీ ఫుల్ స్టాప్ పడంది దేనికి అంటే ఖర్చు. ఖర్చు మటుకు నువ్వు చచ్చిన తర్వాత దాకా కూడా అవసరమే. ఖర్చు ఆగవు, సంపాదన ఆగచ్చు. కానీ ఎప్పుడైతే నీ జంక్షన్ ఉంటుందో చూడండి, ఆ జంక్షన్ ఏదైతే ఉంటుందో సంపాదన ఆగిపోతుంది, ఖర్చులు ఆగవు. గట్టిగా మాట్లాడితే అప్పటికి వయసు అయిపోయింటుంది, ఖర్చులు పెరిగి ఉంటాయి. హాస్పిటల్ ఖర్చులు కానీ, ట్రీట్మెంట్ ఖర్చులు కానీ, ఇంకే ఖర్చులు కానీ పెరుగుతాయి. యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు మనం గబుక్కుని ఎక్కడికైనా బస్సులో వెళ్ళాలని వెళ్ళిపోవచ్చాం, ఓ 15 రూపాయలు టికెట్ పెట్టుకుని బస్సులో వెళ్ళిపోయినా వెళ్ళిపోవచ్చాం. కానీ ఒక వయసుకు వచ్చిన తర్వాత మనం బస్ స్టాండ్ దాకా నడిచి వెళ్ళి బస్సు కోసం వెయిట్ చేసి బస్సు ఎక్కి వెళ్ళగలిగే ఓపిక లేనప్పుడు ఆ 200-300 ఆటో ఛార్జీలైనా నీ దగ్గర ఉండాలి. అప్పుడు సంపాదన లేదు. మ్యాజిక్ ఏంటంటే సంపాదన లేదు. సంపాదన ఉన్నప్పుడు 20 రూపాయలతో ట్రావెల్ చేయగలిగాం, సంపాదన లేనప్పుడు 200 కావాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ యొక్క నేపథ్యంలో ఈ డబ్బు సంపాదన, నీ సంపాదన సామర్థ్యం అయిపోయే టయానికి డబ్బు చేత డబ్బును సంపాదింపజేసే సామర్థ్యం నీలో వచ్చి ఉండాలి. ఆ అరేంజ్మెంట్ మనం ఆల్రెడీ చేసుకుని ఉండాలి పనిచేస్తున్నప్పుడే. అలా పనిచేస్తూ ఉండగా ఒకవేళ మనం గనక నాకు అవసరమైనటువంటి ఇంట్లో నాకు అవసరమైన 50,000 ఖర్చు ఉందనుకుందాం ఇంట్లో, ఆ 50,000 ఖర్చుని నేను పని చేయకుండా డబ్బు చేత కనుక నేను 50,000 ఇంటికి తెచ్చుకోగలిగితే దానిని ఆర్థిక స్వాతంత్రం అంటారు. ఆర్థికంగా నువ్వు స్వతంత్రుడు అయ్యావు అనమాట. అంటే ఆర్థికంగా నీకు ఇంటి నెలవారీ ఖర్చులకు వచ్చేసరికి నువ్వు ఎక్కడా పని చేయాల్సిన పని లేదు. కాలు మీద కాలేసి కూర్చున్నా నీ ఇంటి ఖర్చులు టేక్ కేర్ అయిపోతుంది. అలా డబ్బును సంపాదిస్తున్నా అంటే నేను ఇంకోలా చెప్తాను. నేను మా వర్క్షాప్లోకి వచ్చిన వాళ్ళకి ఇంకోలా చెప్తాను. నీకు ఒక 2 కొడుకులు ఉన్నారనుకున్నాం, నేనేమంటానే డబ్బును 3వ కొడుకుగా భావించు. డబ్బును 3వ కొడుకుగా భావించి ఆ 2 కొడుకుల మీద ఎంతైతే ఖర్చు పెడుతున్నావో ఈ డబ్బు అనే కొడుకు మీద అంత ఖర్చు నువ్వు పెట్టు ఓ పక్కన. అంటే వాళ్ళకి ఎంత ఖర్చు పెడతావు, వాళ్ళకు 10,000 ఖర్చు పెట్టాలంటే వీడికి 10,000 వీడి మీద కూడా పెట్టు, ఈ 3వ కొడుకు మీద కూడా పెట్టు. నీకు వయసు అయిపోయి నీకు డబ్బులు లేని రోజున ఆ 2 కొడుకులు చూసుకుంటారో లేదో తెలియదు, కానీ ఈ కొడుకు మటుకు డెఫినెట్గా చూసుకుంటాడు. చాలా మంది క్వశ్చన్ రేజ్ చేస్తారు సార్, ఎలా కమింగ్. సో ఈ కొడుకు మటుకు డెఫినెట్గా నిన్ను చూసుకుంటాడు. ఈ కొడుకు మోసం చేయడు. నువ్వు ఈ కొడుకుని తని తగలేస్తే తప్ప ఈ కొడుకు నిన్ను తని తగిలేడు. ఆ కొడుకులు తని తగలేస్తారు, ఈ కొడుకు మటుకు తని తగలేడు. ఇంకో మ్యాజిక్ ఏంటి, ఈ కొడుకు ఉన్నంతసేపు ఆ కొడుకులు ఎక్కడికి పోరు. ఎవడు పక్కన ఈ కంట్రోల్, ఈ మనీ అనే ఈ కొడుకు మీద నీ కంట్రోల్ ఉన్నంతసేపు ఈ కొడుకులు కూడా కంట్రోల్లో ఉంటారు. సో దిస్ ఈజ్ వాట్ యూ ఆర్ సపోజ్ టు. అంటే నేను ఎందుకు ఏం చెప్తానంటే మన కాన్సెప్ట్ నా వర్క్షాప్స్లో వచ్చిన వాళ్ళకి టార్గెట్ పెట్టుకోవాల్సింది ఏంటంటే నీ వయసు ఏదైనా కావచ్చు, వీలైనంత తొందరగా నువ్వు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలి. అంటే ఆర్థిక స్వాతంత్రం పొందాలి, ఇండిపెండెంట్ అయిపోవాలి. ఆర్థికంగా అంటే నీ ఖర్చుల కోసం, నీ అవసరాల కోసం నువ్వు పనిచేసే స్టేజ్ దాటేయాలి. సర్వైవల్ అనేది దాటేయాలి, అంటే మనుగడ అనేది దాటేయాలి. ఎప్పుడైతే నీకు మనుగడ దాటుతావో అప్పుడే నువ్వు ఆర్థికంగా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ కావాలి. మల్టిప్లికేషన్స్లో గ్రో కాగలిగేది ఎప్పుడంటే 2 రకాల రేసులు అండి ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ట్యాంక్ బండ్ దగ్గర ఒక 5K రేస్ అప్పుడప్పుడు జరుగుతుంది, 5K మ్యారథాన్. అలాంటి మ్యారథాన్ అనుకుందాం, మన జీవితంలో సాధించాలనుకున్న డబ్బు రేసు ఆ 5K మ్యారథాన్ అనుకుంటే మీరు ఇంటి దగ్గర నుంచి ట్యాంక్ బండ్కి వెళ్ళాలిగా. ఇంటి దగ్గర నుంచి ట్యాంక్ బండ్కి వెళ్ళే జర్నీ ఏదైతే ఉంటుందో ఇది మీ సర్వైవల్ కింద లెక్కేసుకుంటారు. అంటే ఇది మీ సర్వైవల్. ఈ సర్వైవల్ స్టేజ్ మీరు దాటితే కానీ మీరు ఆ రేసులో పాల్గొనడానికి వీలవదు. పాల్గొన్న తర్వాత గెలుస్తారా గెలవరా మళ్ళీ తర్వాత స్టేజ్. అసలు గెలవాలన్నా మీరు పాల్గొనాలంటే ముందు స్టేజ్ మీరు దాటి ఉండాలి. అంటే నేనేం చెప్తానంటే ఆర్థికంగా ఎవరైతే సక్సెస్ కావాలనుకుంటారో, కోట్లు సంపాదించాలి, లక్షల కోట్లు సంపాదించాలని ఎవరైతే అనుకుంటారో, మై డియర్ ఫ్రెండ్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నీ ఇంట్లో నీకు నీ పిల్లలకి అవసరమైన డబ్బులు నువ్వు సంపాదించాల్సిన అవసరం లేకుండా డబ్బు చేత సంపాదించగలగడం అనే ఏర్పాటు, ఆ సిస్టము, ఆ ప్రాసెస్ నువ్వు కనుక ఫస్ట్ అడాప్ట్ చేసుకోగలిగితే ఆ తర్వాత నువ్వు ఎన్ని గేమ్స్ ఆడినా ఆడచ్చు, ఎంత రిస్క్ అయినా తీసుకోవచ్చు, నువ్వు ఎంత సక్సెస్ అయినా పొందొచ్చు. ఓకే, సో ఇక్కడ నుంచి మనం హ్యాపీగా ఒక దగ్గర నుంచి వస్తుంది అనే నమ్మకం వచ్చిన తర్వాత యూ కెన్ ప్లే, దేర్ ఇస్ నో రిస్క్ దేర్. గ్రేట్ సార్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.